అయితే ఎంత ప్రాణ స్నేహితులైనా ఈవెన్ ఎందుకంటే ఒక బ్రదర్స్ మధ్య క్లాష్ అనేది చాలా సహజం. ఇంత లాంగ్ జర్నీలో ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, ఎంత థిక్ ఫ్రెండ్స్ అయినా ఏదో ఒక చిన్న డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్. మీరెప్పుడు ఫైనాన్షియల్ పెట్టుకోరో అని హ్మ్. బానే ఉంటుంది. ఓన్లీ ఫైనాన్షియల్‌తోనే వస్తదంటారు. డిఫరెన్సెస్ హ్మ్. సో డిపెండ్స్ ఆన్ ద మీరెప్పుడు ఫ్రెండ్స్ అనేది కష్టాలు ఉన్నప్పుడు వేరండి. హ్మ్. ఆ ప్రొఫెషన్ అనేది మాదంతా క్రియేటివ్ జాబ్, హ్మ్. ఫైనాన్షియల్ బిజినెస్ కాదు. హ్మ్. వీఆర్ ఇంటూ క్రియేటివ్ జాబ్. హ్మ్. క్రియేటివ్ గురించి డిస్కస్ చేస్తాం, దాని గురించి ముందుకు వెళ్తాం. అదే సార్ నేను అంటాం. బట్ డిపెండ్స్ ఆన్ అండి. అందరూ అట్లా బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సినిమాలో ఉన్నాను కాబట్టి మీరు నన్ను ఐడెంటిఫై చేసి నన్ను కళ్యాణ్ గారిని చూసి మీరు బెస్ట్ ఫ్రెండ్. హ్మ్. బట్ ఇట్లా చాలా మంది ఉంటారు, మనకి తెలియదు. అవును. దే ఆర్ నాట్ ఇన్ ద లైమ్ లైట్ హ్మ్. బికాస్ ఆఫ్ సమ్ సెలబ్రిటీ ఉన్నప్పుడు అది ముందు ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కువగా మీరు అంటే నేను ఇవాళ అంటే చెప్పట్లేదు. నేను ఒక 10 సంవత్సరాలకి ఇంటర్వ్యూలో ఇదే సార్ గురించి చెప్పని రోజు లేదు. అదే ఆ రోజు నుంచి ఈ రోజుకి పెద్ద తేడా ఉండదు. తేడా ఉంది. ఒకటే ఉంటుంది నాకు. సో దర్ ఇస్ నో డిఫరెన్స్.